హాయ్ హలో నోరూరించే గోంగూర బోటి కర్రీ. ముందుగా గోంగూరని నీట్గా కడుక్కోవాలి. ఇంకా తర్వాత బోటి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఒక కుక్కర్లో వేసి అందులో కొద్దిగా ఆయిల్ పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి గోంగూర పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఆయిల్లో వేయించిన తర్వాత అది పక్కన పెట్టి అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కూరకి సరిపడా ఇంకా బగారా ఆకు, లవంగా, ఇంకా సాజీరా మసాలా వేసుకొని ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఎర్రగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా వేయాలి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకా ముందుగా ఉడకబెట్టిన బోటి ఉంటుంది కదండి, ఆ బోటిని దాంట్లో వేయాలి. వేసిన తర్వాత ఇంకా ఆయిల్లో మగ్గితే బోటి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి 5 నిమిషాలు. ఇంకా మూత తీసి ఇంకా దాంట్లో ముందుగా మనము గోంగూర వేయించుకున్నాం కదండి, ఆ గోంగూర అనేది ఇంకా బోటీలో వేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంకా తర్వాత మన స్పైసీ తగ్గట్టు కారం వేసుకోవాలి, మనం ఎంత తింటామో అంత. ఇంకా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా మగ్గించాలి. ఉప్పు కారం అనేది ఇంకా బోటి గోంగూరకి పట్టి బాగుంటుంది టేస్ట్. ఇంకా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచాలి. ఇంకా లాస్ట్లో అది టమాటా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మగ్గించుకోవాలి. దాంట్లో ధనియాల పొడి, మటన్ మసాలా, గరం మసాలా వేసుకొని ఇంకా దించేయడమే అండి. ఇంకా రెడీ అవుతుంది గోంగూర బోటి కర్రీ. ఇంకా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.